ఢిల్లీలో వారంలోని 100 మందికి కోవిడ్ పాజిటివ్. కోవిడ్ తో మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 మృతి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత. చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించిన పోలీసులు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు. ఢిల్లీలోని రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండాలని రేవంత్ కు అధిష్టానం సూచన. పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు. తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటానని భరోసా. దేశ చరిత్రలోనే రికార్డ్. విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. చెక్కులను అందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణలో నేటితో ముగిసిన సరస్వతి పుష్కరాలు. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో 100కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరినట్లు కేంద్ర కోవిడ్-19 సమాచార నివేదిక వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. వైకాపా నేత మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి జీజీహెచ్ కు తరలించారు. అంతకుముందు ఆయనకు కంకిపాడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈరోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు, అన్యాయమైనటువంటి కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇప్పించారో దాదాపుగా 30 మంది పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి బలవంతంగా భయపెట్టి అక్రమంగా వంశీ మీద కంప్లైంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో నెలకొంది. ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు.
వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది, అయితే అది గత 1 yearగా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్లెస్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాల శ్వాస ఆగిపోకుండా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా, పోయి ప్రమాదంలో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్టానం పెద్దల నుంచి రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా అధిష్టానం సూచన మేరకు హస్తినాలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. తప్పకుండా మేము మంజూరు చేస్తాం. అదే విధంగా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. దామన్న చెప్పనే చెప్పిండు, జగ్గన్న చిట్టి ఇస్తూనే ఉన్నాడు. సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం. సింగూరు నుంచి మంజిరా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి. తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును 100% ఒక మంచి టూరిజం కింద, ఎకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే అక్రమ క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో గత 2 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న కక్కని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బెంగళూరు శివారుల్లో ఆయన్ను అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు. అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగా మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, లేదా ఒక జడ్పీ చైర్మన్గా కానీ, ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని
అరెస్ట్ చేసినటువంటిది. అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు. అది ఎప్పుడో 2023లో ఒక 2 months అక్కడ ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణ. అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది, మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక 3 మీద A1, A2, A3 మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో వర్తలేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసి గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం. అంటే SC/ST కేసు కానీ అలానే జిలిటన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ బ్లాస్టింగ్స్ను వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషికి కూడా ఒక రైట్ ఉంటుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అంటే విచారణకు రామని మేమేం చెప్పట్లేదు, కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు, గోవర్ధన్ రెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోవర్ధన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అని అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అదే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది, దాని ప్రొవిజన్ తీసుకుంటాము, అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పలే. ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి వీరందరూ గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలా, రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్లడం కూడా జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోవర్ధన్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా సత్య విధాలుగా పోలీసు అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ రోజుకి కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ క్రమంలో ఈ సుమారుగా 50-55 రోజులు గడుస్తూ ఉంది. ఈ టైంలో సుమారుగా రేపు జూన్ 4వ తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తవుతా ఉంది. సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చాల. మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో. ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చక ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కేరళను తాకిన రుతుపవనాలు ముంబై, పూణె నగరాల్లో సోమవారం నాటికి భారీ వర్షాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ IMD పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల పాటు అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మే 25 నుంచి 29 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరాంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 hours వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 centimeters వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 hours. ఇది మా ప్రస్తుతం వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్. అంతే సార్. ఏ జిల్లా మాత్రం
నిలబడు అయ్యా అండి ఈరోజు మాత్రం నేను ఒప్పుకోలేదు. ఒప్పుకున్న పర్లేదు, పని ఆపితే ఆపినాను. ఆపితే నాకేంటి అసలు ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాన్ అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేది చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడొస్తారా వాళ్ళు ఎవడ తింటుంది ఎవడొచ్చినా చేసుకుంటుంది. అదే చదువుకున్నా సపోర్ట్ కడతారు కదా, ఇంటికి కొత్త కడతారు కదా, ఇంటికి కొత్త రోజులకి 15 రోజులకి 4 రోజులకి ఇంటికి కొట్టేసి పెయింట్ వేసేది. ఈరోజు మాత్రం నేను ఒప్పుకోలేదు. ఒప్పుకున్న పర్లేదు, పని ఆపితే ఆపినాను. ఆపితే నాకేంటి అసలు ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాన్ అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేది చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడొస్తారా వాళ్ళు ఎవడ తింటుంది ఎవడొచ్చినా చేసుకుంటుంది. అదే చదువుకున్నా సపోర్టింగ్ అడుగుతారు, సపోర్టింగ్ అడుగుతారు మనిషి మీద సపోర్టింగ్ కడతారు కదా, ఇంటికి కొత్త ఇంటికి కడతారు సపోర్టింగ్ కట్టేసి అలా పే చేసుకుంటారు. దానికే 10-15 లక్షలు అవుతుంది. 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి ఇంటికి కొట్టేసి పెయింట్ వేసేది. సాంస్కృతిక సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో
అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో రమేష్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ విద్యుత్ కార్మికునికి ₹1 కోటి ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోని సాధ్యమైందని తెలిపారు. పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కువ కూడా దీనిపై దృష్టి సారించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 కోటి పైబడి ఇచ్చాక తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్లీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయం వచ్చేటట్టుగా చేయడం అనేది ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తా ఉన్నాను. దీన్ని ప్రభుత్వ ఆలోచనని సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎండీని కూడా నేను వరుణ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇది మన ఎనర్జీ శాఖలో సింగరేణి కార్మికుల్లో ప్రవేశపెట్టాం, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టాం. కొన్ని లక్షల మంది పనిచేసేటువంటి కార్మికులకు పనిపడి ఈ కార్యక్రమం నిజంగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతకి నిబద్ధతకి ఈ మనకున్నటువంటి కన్సర్న్కి మానవత్వానికి ఒక ప్రతీకగా దీన్ని అందరం కార్మికులందరూ దృష్టి తీసుకోవాలి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు ఇవాల్టితో ముగినున్నాయి. నేడు చివరి రోజుకు 12వ రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు సరస్వతి పురస్కారాలకు తరలివస్తున్నారు. అలాగే ఇవాళ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో కాళేశ్వరానికి పోటెత్తారు. దీంతో కాళేశ్వరం వెళ్లే రూట్లో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా భక్తులు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కలిసేందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు శ్రీకి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను లోనికి అనుమతించకపోవడంతో పంకజశ్రీ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఉండిపోయారు. దూరం వెళ్ళిపోలేమా ఏంటి? మర్యాద ఇచ్చి ఇక్కడ ఉన్నాం కదా, కనీసం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని ఎంత రూట్ గా మాట్లాడుతున్నారు ఆయన. ఎవరు అంజాద్ అంట. I'm not insulting anybody. I came alone. బయటకు వచ్చినప్పుడు మాట్లాడి చాలా రూట్ గా మాట్లాడారు. ఆయన ఎందుకు తీసుకెళ్ళారు? ఓకే, ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే హెల్త్ బాగాలేదని తెలుసు, స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు. ఏం టెస్ట్ చేస్తారు? నేను అంతా అక్కడ చేశారు కదా టెస్ట్. అక్కడ చేశారు. మేము అడిగింది ఎయిమ్స్ కి అడిగాం మేము, కానీ ఇక్కడ తీసుకొస్తారు మాకు తెలియదు. కాకపోతే స్లీప్ స్టడీకి ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్పండి. ఏంటంటే నాకు అర్థం అవును, కోర్టు ఫ్యామిలీకి చెప్పకుండా తీసుకురామని ఎక్కడ చెప్పదు కదా సార్. పిటిషన్లే వేసుకుని ఇంతవరకు వచ్చాం సార్. ప్లీజ్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా ప్లీజ్, దయచేసి. ఆయనకి ఏం టెస్ట్లు చేస్తున్నా అదొకటి చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు అదొక్కటి కనుక్కోండి. ఎన్నిసార్లు జనరల్ చెకప్ చేస్తారు, ఎన్నిసార్లు బ్లడ్ తీస్తారు సార్? జనరల్ చెకప్ అంటే అదే కదా. ఏమీ లేదన్నప్పుడు మాకు ఎందుకు పంపించలేదు సార్? ఏమీ లేదని ఎందుకు పంపించారు? ఏమీ లేదంటే ఎందుకు తీసుకొచ్చారు? ఆయన రిక్వెస్ట్ మీద వచ్చారమ్మా, మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసిందనే వచ్చారు. వైఫ్ కూడా తీసుకురమ్మని ఉంది సార్. ఇవ్వలేదు కదా, ఇస్తే వస్తారు కదా. మీరు అంత రూట్ గా మాట్లాడారు కదా. నేను నిలబడమంటే నిలబెట్టాను సార్. డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమన్నా ఎందుకు వచ్చారు ఏంటి అంతే నేను అడిగాను. అవును, నేను అదే కనుక్కొని చెప్పండి అన్న. మీరు అంత తరచా అవసరం లేదు. ఇంతవరకు మమ్మల్ని అలో చేశారు, ఇప్పుడు అలో చేయకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అందుకే అడిగాను. ఐ డోంట్ నో. మొన్న కూడా వెళ్ళాం కదా సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి అలో చేశారు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళి మాట్లాడాను. కూటమి పాలనలో ప్లీజ్. కేసీఆర్ తనను తాను ఒక చక్రవర్తిలా రాజులా భావిస్తుంటాడు. ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగిటివ్ అభిప్రాయం పడితే ఇంకా అంతే, అది ఎన్నటికీ మారదు. కేసీఆర్ తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కవితల బంధం ఇక ముగిసినట్లేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. కేసీఆర్ కు ఎదురు చెప్పేవారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని వివరించారు.
క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను. నీకు చేత కాదు. నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కేసీఆర్ గారి దగ్గర ఉన్న 20 ఏళ్ళు ఏనాడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పలేదు, వారే ఇచ్చిండ్రు. ఏ ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పి అడగలేదు, వారే ఇచ్చిండ్రు. ఇవాళ ఏ పదవి వచ్చినా కూడా ఆనాడు వారే ఇచ్చింది తప్ప నేను పోయి నాకు ఆర్థిక మంత్రి ఇవ్వండి, లేకపోతే నాకు ఆరోగ్య మంత్రి ఇవ్వండి అని చెప్పి సిరిసిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ధ్వంసమైంది. ఏం చెప్తారు? జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు. నేడు నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి అభిప్రాయాలను వెల్లడించారు. అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాం, ఏముంది, వాళ్ళ హర్ట్ అయ్యారు. కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం.